అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అకాల వర్షాలకు తడిచి రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో 6 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవగా ఇంతవరకు 90,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం మెల్ల ఉంచి రైతులకి మద్దతు ధర గిట్టుబాటు ధర ఇప్పించడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్థానిక ఇక్కడ రైతాంగం కలిపి ఈరోజు ఒక రిలే నిరాహార దీక్షను ఇక్కడ ప్రారంభించి మరి ఉద్యమం మొదలుపెట్టాం. మరి దీనికి స్పందించి తక్షణమే వారు తడిచిన మరి రంగు మారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కొనకపోతే రాబోయేటువంటి కాలంలో మరింత తీవ్రతరం చేసే కార్యక్రమాలు చేస్తాం. మరి ఒక సామెత చెబుతా, అదేమిటంటే మరి రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చోవడం ఏదో సామెత చెప్తారు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి మీద వచ్చే కమిషన్ల కకృతితో కేవలం అమరావతిలో కూర్చుని అమరావతి వరకే చూస్తున్నారు తప్ప రైతు వైపు కన్నెత్తి కూడా మరి ఈ ముఖ్యమంత్రి చూడట్లేదు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుంభకర్ణులు లాంటి వారి యొక్క నిద్ర లేపి మరి ధాన్యం మద్దతు ధర కొనాలని ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి యావత్ రైతాంగం వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తారు.